హాయ్! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మా గార్డెన్ చూపిస్తాను. వచ్చేయండి. తులసి చెట్టు అండి మా ఇంట్లో. సో ఇప్పుడు చూపిస్తానండి మొత్తము. సో ఇది కాకరకాయ పాదు. కాకరకాయలు కాసాయి. మొన్న కూర కూడా చేస్తానండి. సో ఇదేంటో తెలుసా మీకు? మీకు కనబడుతుంది కదా? సో దొండకాయ అండి. నేను ఫస్ట్ టైం చూడడం ఇది. ఎన్ని దొండకాయలు ఉన్నాయి చూడండి. దగ్గర దగ్గర పావు కేజీ ఉంటాయి. చూసారు కదా? మనం ఇలా ఇంట్లో పెంచుకుంటే చక్కగాను హైజీనిక్గా ఉంటుంది. మనం వాళ్ళు ఏమేమి కలుపుతారో తెలియదు బయట ఎరువులు అవి కూడాను. సో ఈ విధంగా మన ఇంట్లో పెంచుకుంటే ఎంత బాగుంటుంది కదండి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంట్లో ఇద్దరు మనుషులకి సరిపడా ఇలా చిన్న చిన్న మొక్కలు పెంచుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏ రోజు కరోజు ఫ్రెష్గా కోసుకొని కర్రీస్ చేసుకోవచ్చు. సో ఇదండి మనకి దొండకాయ. తర్వాత ఇక్కడేమో కాకరకాయ ఇది. సో ఇక్కడ ఈ విధంగా ఉందండి. సో ఇప్పుడు మీకు అన్ని చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది జామ చెట్టు, కరివేపాకు చెట్లు ఉన్నాయండి. సూపర్ అంటే సూపర్ గా అనిపిస్తుంది. మొక్కలకి నీళ్లు పోస్తే చల్లగాలి అది. ఈవినింగ్స్ అని చక్కగా ఇలాగా బయట కూర్చుని చక్కగా చల్లని గాలి పీలుస్తూ ఇక్కడ హాయిగా ఉంటుందండి. ఇక్కడ బయట కూర్చోవడానికి. సో ఇక్కడ కూడా మొక్కలు ఉన్నాయి, చూపిస్తాను. చూసారు కదా, మనం పూజకి విడిగా పూలు కొనుక్కోక్కర్లేదు. శంఖం పూలు ఇక్కడే ఉన్నాయండి. ఇదిగో వైట్ కలర్వి. మనం మామూలుగా రెగ్యులర్ గా పర్పుల్ కలర్ చూస్తాం కదా. సో ఇవి వైట్ కలర్వి ఇక్కడ. సో ఇక్కడ చాలా రకాల మొక్కలండి. ఇదిగోండి ఇక్కడ మనము, నాకు యాక్చువల్గా ఇవి కొన్ని తెలియవు, వీటిని ఏమంటారు. ఇక్కడ మందార చెట్లు, తర్వాత ఎక్కువ మందార చెట్లు అవి ఉన్నాయి, తులసి చెట్లు, గులాబీ చెట్లు. చూడండి ఇది ఎంత బాగుందో. ఇది వరహాల చెట్లు అని అంటారంటండి. ఎంతమందికి తెలుసు అండి. ఇది చూడడానికి చాలా అందంగా ఉంది కదా, చాలా చాలా బాగుంది. ఇందులో వైట్ కలర్ కూడా ఉంటుందంటండి. సో చూడండి కరివేపాకు చెట్లు ఎన్ని ఉన్నాయో. ఇదిగో ఇది ఎప్పుడైనా, ఈ ఫ్లవర్ ఎప్పుడైనా చూసారండి? ఇది చాలా కొత్తగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా చాలా బాగా అనిపిస్తుంది. చూడండి ఇదే చూడండి ఎంత బాగుందో. ఇలా మనము మొక్కలను పెంచుకోవడం వల్ల చల్లగాలి చక్కగా ఇక్కడ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుందండి ఈ ఊర్లో. ఇదేమో చూడండి పువ్వు ఎంత బాగుంది కదా. కోసేయడం ఇష్టం లేక అలా ఉంచానమాట. దేవుడికి తీసుకొని కొన్ని పువ్వులు అవి కొన్నేమో ఇక్కడే ఉంచేసాము. ఇదిగోండి గులాబీ చెట్లు. తర్వాత అక్కడ చూడండి ఇదేమో కరివేపాకు చెట్టు. ఇక్కడ కూడా ఇంకో కరివేపాకు చెట్టు. మా చిన్న గార్డెన్ చూసారు కదా, అక్కడ చూడండి వెనకాలేమో కరివేపాకు చెట్టు, అవతల పక్కన ఎల్లో కలర్ పువ్వులు ఉన్నాయి కదా. సో నాకైతే ఇవి చూపించాలి, వీడియో తీసి అని చెప్పి అనిపించింది. చాలా చాలా బాగున్నాయి కదండి ఇవి ఫ్లవర్స్. నాకు ఇష్టమైన కుండీలో, ఒకవేళ అంత ప్లేస్ లేకపోయినా కుండీలో అయినా చక్కగా తెచ్చి పెట్టుకుని ఉంచుకుంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చల్లని వాతావరణం, అందులో ఇప్పుడు గాలి కూడా చల్లగా ఉంది కదండి. ఎండలు కొంచెం, మధ్యలో వర్షాలు కదా ఇప్పుడు ఈ మధ్య. సో ఇవాళ మీ అందరికీ చూపించాలి గార్డెను, ఈ వంటలవి కాకుండా అని చెప్పి ఈరోజు నేను ఈ వీడియో తీశాను.
మీ అందరికీ ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.